హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెయిర్ గ్రోత్కి ఒక మంచి టిప్ని అయితే కనుక షేర్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైతే హెయిర్ బాగా ఊడిపోతుంది, అలాగే ఏంటంటే చివర్లు చిట్లు పోతుంది, అలాగే అబ్బాయిల్లో బట్టతల సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు 100% దీన్ని కనుక ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు ఒక చిన్న గిన్నె తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనకి కావాల్సినవి ఏంటంటే ఇవి ఉసిరి అనమాట, డ్రై ఆమ్లా ఉంటుంది కదా, అవి కొంచెం తీసుకోండి. ఇవి మనకు పతంజలి షాపుల్లో కానీ లేదనుకుంటే ఏదైనా ఆయుర్వేదిక్ షాపుల్లో అయినా సరే దొరుకుతాయి అనమాట. తక్కువ రేటే ఉంటాయి. ఒక ప్యాకెట్ వచ్చి 60-70 రూపీస్ ఉంటాయి అనమాట, అంతే. కానీ ఉసిరి అనేది నిజంగా హెయిర్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. దీంట్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి చాలామందికి తెల్ల జుట్టు సమస్య ఉంటుంది కదా, తెల్ల జుట్టు సమస్య లేకుండా హెయిర్ మొత్తం చక్కగా నల్లగా అవ్వడానికి, హెయిర్ అనేది ఊడిపోకుండా రాలిపోకుండా ఉండడానికి, అలాగే అబ్బాయిల్లో బట్టతల సమస్య రాకుండా ఉండడానికి కూడా డ్రై ఆమ్లా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మీరు వాటర్లో అయితే కనుక ఈ ఆమ్లాని వేసేసుకోండి. హెయిర్ ఒకవేళ మీది లాంగ్ అయితే కనుక కొంచెం ఎక్కువ తీసుకోండి, లేదు అనుకుంటే తక్కువ ఉంటే కనుక కొంచెం ఒక గుప్పుడు వరకు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మందార పువ్వులు ఉంటాయి కదా, మందార పువ్వులు తీసుకోండి. శుభ్రంగా కడిగి ఒకసారి కడిగిన తర్వాత వేసుకోండి. ఎందుకంటే రోడ్డు పక్కన ఉంటాయి కాబట్టి కొంచెం దుమ్ము ధూళి ఉంటే మళ్ళీ అది హెయిర్కి రాసుకోకూడదు. కాబట్టి కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ వాటర్లో వేసుకోవాలి. మినిమం ఒక 10-15 వరకు అయితే కనుక మందార పువ్వులు వేసుకోండి. మందార పువ్వులు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట హెయిర్ గ్రోత్కి. అలాగే హెయిర్ సిల్కీగా ఉండడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే తెల్ల జుట్టు సమస్యను పోగొట్టి హెయిర్ అనేది నల్లగా ఉండడానికి, అలాగే ఏంటంటే బట్టతల సమస్యలను పోగొట్టడానికి, అలాగే లేడీస్కి నుదుటి దగ్గర చాలామందికి హెయిర్ ఉండదు. ఆ హెయిర్ మంచిగా రావడానికి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మందార పువ్వులను అయితే కనుక శుభ్రంగా కడిగి ఒక 10-15 వరకు అయితే కనుక వేసుకోండి. తర్వాత ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలన్నమాట. మినిమం దీనికి మనకి ఒక 5 మినిట్స్ అయితే కనుక టైం పడుతుంది. ఎక్కువ టైం అయితే పట్టదు, 5 మినిట్స్ టైం పడుతుంది. బాగా వేడి చేసుకోవాలన్నమాట. మనకి ఈ వాటర్ కలర్ చేంజ్ అవుతుంది, అలాగే మందార పువ్వుల కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. అలా చేంజ్ అయ్యేంత వరకు అయితే కనుక వేడి చేసుకోవాలి. మనం ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే కనుక యూజ్ చేయట్లేదు, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ అనమాట. ఈ రెండు కూడా నిజంగా హెయిర్ గ్రోత్కి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. మీది ఎంత చిన్నగా ఉన్నా సరే జుట్టు చక్కగా లాంగ్గా పెరిగేలా చేయడానికి అయితే కనుక చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే న్యాచురల్వి అనమాట ఇవి, కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఉండవు. 100% మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మినిమం మీరు ఒక 3 మంత్స్ అయినా సరే యూజ్ చేసి చూడండి. 3 మంత్స్ తర్వాత మీ హెయిర్ ఎలా ఉందో, అలాగే ఇది వాడకముందు మీ హెయిర్ ఎలా ఉందో ఒకసారి చూస్తే మీకు అర్థమవుద్ది అనమాట. చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది. చూసారు కదా, ఇలా కొంచెం వాటర్ కూడా కొంచెం చిక్కబడతాయి అనమాట. నార్మల్గా ఉన్న వాటర్ కాకుండా మనకి ఇది వేసిన తర్వాత కొంచెం చిక్కబడతాయి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ కలర్ చేంజ్ అవ్వాలి, అలాగే ఫ్లవర్స్ కలర్స్ కూడా చేంజ్ అవ్వాలి. ఇలా అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం చల్లారనివ్వండి. చూసారు కదా, ఇలాగా కొంచెం చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ని మాత్రమే మీరు ఒక గిన్నెలోకి అయితే కనుక తీసుకోండి. ఇలా తయారు చేసిన ఈ వాటర్ని ఏం చేస్తారంటే మీ జుట్టు కుదుల నుంచి చివరి వరకు బాగా అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకొని మినిమం ఒక 5-10 మినిట్స్ అయితే కనుక మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసిన తర్వాత మినిమం ఒక 2 అవర్స్ ఉంచుకోండి. 2 అవర్స్ తర్వాత మంచి షాంపూతో కానీ కుంకుడుకాయలతో అయినా సరే తలస్నానం చేసేయండి. ఇలా వారానికి 2 రోజులు చొప్పున మీరు మినిమం ఒక 3 మంత్స్ అయినా సరే చేస్తే 100% మీ హెయిర్ గ్రోత్ చాలా చాలా బాగుంటుంది. ఇందులో యూజ్ చేసిన 2 ఇంగ్రీడియంట్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా బాగా పనిచేస్తాయి అన్నమాట. పడకపోవడం అలాంటిది ఏమీ ఉండదు. కాబట్టి 100% 3 మంత్స్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.